కోట్ల మందికి అన్న సంతర్పణ చెయ్యాలి అనే కోరికను హయగ్రీవ స్వామి ఈ విధంగా తీర్చుకోమని చెబుతున్నారు. దుర్భిక్షేయ ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్ర పరివత్సరాన్. దుర్భిక్షే అంటే కరువు కాలంలో కోటి బ్రాహ్మణులకు చాలా భక్తి శ్రద్ధలతో అన్న సంతర్పణ చేసి అలా 12,000 సంవత్సరములు చేసి అంత పుణ్యము వస్తుందో, అలా కోటి జన్మలలో చేస్తే ఎంత పుణ్యము వస్తుందో ఆ పుణ్యమంతా కూడా లలితా సహస్రనామ పారాయణం చెయ్యుట వలన వస్తుంది అని హయగ్రీవ స్వామి లలితా సహస్రనామ ఫలశ్రుతిలో 12వ శ్లోకంలో వివరించారు. అన్నదానానికి ఎందుకంత విశేషం? అన్నం వలన మనకి శక్తి వస్తుంది. శక్తి వలన మనం ఆడుకుంటాం, పాడుకుంటాం, ఎదుగుతాం, అలాగే అన్ని రకాల కార్యక్రమాలు చెయ్యగలుగుతాం. ఇది ఎలాగంటే కారుకు పెట్రోలు ఎంత అవసరమో, ఆ పెట్రోలు లేకపోతే కారు ఎలా నడవదో, ఆహారం లేకపోతే ఆ జీవి నడవలేడు. అందుకే ఆహారానికి అంత విశేషం. విందుల వలన ప్రజలందరూ, మనుషులందరూ, బంధువులందరూ ఒక చోట కలుసుకుంటారు. అందరూ మనవారనే భావన కలుగుతుంది. అందుకే ఎక్కువ సంఘటనలలో ఆహారాన్నే ప్రాముఖ్యత ఇస్తారు. బ్రాహ్మణులకు పండుగ రోజులలో స్వయం పాకం అంటే పొడి వస్తువులు ఆహారంగా మనం దానం ఇస్తాం. ఎందుకంటే అందరూ ఒకే రోజు ఇస్తే దాని ఉపయోగం ఉండదు కనుక పొడి వస్తువులైతే ఎక్కువ రోజులు నిలవ ఉండి అందరూ ఉపయోగించుకుంటారని. అన్నదానానికి ఇంత ప్రాముఖ్యత ఉండి కానీ మనం ఇన్ని కోట్ల మందికి చెయ్యలేం కనుక హయగ్రీవ స్వామి లలితా సహస్రనామ పారాయణం చెయ్యట వలన ఆ పుణ్యం మనకి లభిస్తుందని ఆయన లలితా ఫలశ్రుతిలో మనకి వివరించి చెబుతున్నారు.